సామాన్యం తేవక్కలేదు, ప్రసాదం కూడా ఇస్తారు. మీరు వచ్చినా రామని మీకు అవసరం పేరు అభిషేకం అవుతుంది. పంచామృతాలతో అభిషేకం చేస్తారు, చాలా విశేషంగా ఉంటుంది అభిషేకం. అందరూ కూడా టిక్కలు రాయించుకోండి. విశేషంగా ఈరోజు మహాశివరాత్రి స్వామివారికి తెల్లవారుజామున 4 గంటల నుండి కూడా విశేషంగా అభిషేకాలన్నీ జరుగుతున్నాయి. భక్తులు కూడా చాలా మంది వచ్చి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అదేవిధంగా సాయంకాలం కూడా 6 గంటలకి స్వామివారి పంచామృతాలతో మహారుద్రాభిషేకం కూడా కార్యక్రమం జరుగుతుంది. ఈ పూజా కార్యక్రమం కూడా ప్రజలందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి పాల్గొంటారు. అంతేకాకుండా ఈ రోజు రాత్రి కూడా తెల్లవాళ్ళు భక్తులందరూ కూడా జాగారం చేస్తారు. జాగారం చేసిన తర్వాత ఉదయాన్నే స్వామివారికి అర్చన చేసిన తర్వాత వాళ్ళు నిత్య కార్యక్రమాలను కూడా జరుపుకుంటారు. కాబట్టి ఈ మహాపవిత్రమైన ఈ మహాశివరాత్రి నాడు ఆ మహాశివుడిని ఎవరైతే చక్కగా భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారికి పరమశివుడు ఆయురారోగ్యాలు కూడా ప్రసాదిస్తాడని భక్తులు